ఒకప్పుడు శని దేవుడు తన దృష్టి శక్తితో ఎవరిమీద చూపు పడితే వారికి కష్టాలు కలిగేవి. ఆ దృష్టి నుంచి తప్పించుకోవడానికి అందరూ భయపడుతుండేవారు. ఒకరోజు శని దేవుడు కైలాసానికి వచ్చాడు. ఆయన దృష్టి ఎంత శక్తివంతమో తెలుసుకోవాలనుకున్న శివుడు ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు. శని దృష్టి ఆ చెట్టుపైన పడగానే పచ్చని ఆకులు ఎండిపోయాయి, చెట్టు వాడిపోయింది. అప్పుడే శివుడు గ్రహించాడు, శనిదృష్టి ఎంతటి శక్తివంతమో అది తప్పించుకోలేనిదని. శివుడు బయటకు వచ్చి శనిని ఆశీర్వదిస్తూ అన్నాడు, ఓ శని, నీ దృష్టి తప్పించుకోలేనిది. కాని నా భక్తులపై అది శిక్షగా కాకుండా శ్రేయస్సు కలిగించేలా మారాలి. మాఘమాసం కృష్ణపక్ష త్రయోదశి నాడు ఎవరు నన్ను భక్తితో పూజిస్తారో వారికి నీ దృష్టి హానికరం కాదు, అది వారికి శుభప్రదంగా మారుతుంది. శని దేవుడు వినమ్రంగా నమస్కరించి శివుడి ఆజ్ఞను అంగీకరించాడు. ఆ క్షణమే వాడిపోయిన చెట్టు మళ్లీ పూసింది, పచ్చని ఆకులు విరబూశాయి. ఆ రోజు నుండి ఈ తిథి శనిత్రయోదశిగా ప్రసిద్ధి చెందింది. ఆ రోజున శివుడిని పూజించే వారికి శని దోషాలు తొలగి ఆయురారోగ్య సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఓం నమః శివాయ.